హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి పొట్టు ఫ్రై అని ఫస్ట్ వీడియోలో చెప్పాము. కోకోనట్ ఆయిల్ వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసేసుకోవాలి. దోరగా వేగనివ్వండి. ఎల్లుల్లిపాయ చితక్కొట్టుకోండి. 4 రెమ్మలు కరివేపాకు, ఎండుమిర్చి 4 బాగా దోరగా వేగనిచ్చేయండి. కోకోనట్ ఆయిల్లోనే వేగనివ్వాలి. సాల్టు 1/2 స్పూను, పసుపు 1/2 స్పూన్, కొబ్బరి పొట్టు 1 బౌలు. చాలా చాలా హెల్త్కి మంచిదండి. గుండెకి చాలా మంచిది, రక్తపుష్టి. నీట్గా ఇలా కలిపేసుకోండి. సూపర్ అంటే సూపర్ అండి. సిమ్లీలో పెట్టుకోండి పొయ్య. నిమ్మ చెక్క 2 చెక్కలు పిండేసుకోండి. ఒక కాయ కోసుకొని. నెక్స్ట్ వీడియోలో వడియాలు, గోరుచిక్కుడుకాయ కర్రీ చేసుకుందామండి. తప్పనిసరిగా చూడాలి. చాలా చాలా టేస్టీ అండి. నిమ్మరసం పిండేసుకుని బాగా కలిపేసుకుందామండి. బామ్మలు, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు లొట్టలేసుకుంటా. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. నిమ్మకాయ కొవ్వును కరిగిచ్చేస్తుంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అంతా తీసేసుకుందాం. చాలా టేస్టీ అండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా, ఎలా ఉందో చెప్తారు కదా. సూపర్ అంటే సూపర్ అండి. కలర్ చూడండి, పిల్లలైతే పులిహార అనుకొని చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. పులిహార మీద కూడా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయాలి. చాలా చాలా టేస్టీ అండి. సూపర్. వడియాలు, గోరుచిక్కుడుకాయ కర్రీ చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.